హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు మార్నింగ్ అయితే పూజ చేశానమాట. ట్యూస్డే రోజు ఎప్పుడు పూజ చేసుకుంటాను కదా, ఈ మధ్యకాలంలో అయితే ఎందుకు బద్ధకంగా అనిపించట్లేదు. కానీ ఇంకా కళ్ళలో పాములు అట్లా వస్తున్నాయి అని చెప్పి అయితే చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడన్నా ఇట్లా అనుకొని పూజ చేయకపోతే కనుక కళ్ళు అట్లా వస్తుంటే అట్లాంటప్పుడు ఆదివారం వెళ్ళి పుట్టలో పాలు పోయటం అట్లా చేస్తూ ఉంటాను. మీకు కూడా ఎవరికైనా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయా? పూజ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ లేవగానే పూరీకి అయితే పిండి కలిపేసి పెట్టాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా పూరీలోకి కర్రీ కోసం అయితే చేస్తున్నాను. ఆలుగడ్డలు ఉడికించి పెట్టాను. అలాగే ఈరోజు సాంబార్ చేద్దామని పప్పు కూడా ఉడికించి పెట్టాను అనమాట. ఫస్ట్ అయితే పూరీలో కర్రీ చేస్తున్నాను. ఆలు అన్ను టమాటా కర్రీ. చూడండి, కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా మా అత్తయ్య కోసం అయితే రాగి జావ కాసి పెడుతున్నాను. ఒక పక్క టీ కూడా పెట్టాను అనమాట. ఇంకా పొద్దున్నే మా మామయ్య టీ తాగే అలవాటు ఉందనమాట. తన కోసం అని అయితే ఫస్ట్ లేవగానే టీ అయితే పెడతాను అనమాట. మా మామయ్య ఉన్నప్పుడు ఇంకా నేను కూడా తాగుతాను. కాకపోతే ఈ మధ్య తాగట్లేదు. మార్నింగ్ టీ తాగటం మంచిది కాదని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఇంకా అలవాటు అనమాట. ఇంకా తాగపోతే ఏదోలా ఉంటుంది. అందుకోసం అయితే పెట్టాను. ఇంకా తర్వాత ఇంకా పిల్లలది లేచారనమాట. ఇంకా అందుకని చెప్పేసి పూరీలు అయితే చేస్తున్నాను. కర్రీ ఆల్రెడీ చేశాను కదా, ఇంకా పప్పు కూడా ఉడికిపోయిందనమాట. ఇంకా దొండకాయలు అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే పిల్లలు లేచేసరికి లేట్ అవుతుందిలే అని. మళ్ళీ అందరు లేచారనుకోండి పని లేట్ అయిపోతుంది. అందుకని మ్యాక్సిమం వాళ్ళు లేవతలకి కూరగాయలు అవన్నీ కట్ చేసి పెట్టుకుంటే టిఫిన్ పైన అయిన తర్వాత కర్రీస్ చేసి అక్కడైతే పెట్టేయచ్చు అనమాట. ఇంకా పూరి అట్లా తిన్నాము. తిన్న తర్వాత మళ్ళీ అందరం టీ అయితే తాగుతున్నాము. ఇంక నేనేంటంటే బెల్లం టీ పెడతాను కదా, అందుకని చెప్పేసి మొత్తం ఒక చెంబులోకి అయితే వడగట్టేస్తున్నాను. తర్వాత ఇంక ఇందులో బెల్లం వేసి అయితే కలుపుతాను. తర్వాత ఇంకా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ బెల్లం వేసుకొని ఇంకా తాగేసేయటమే అనమాట. ముందే వేస్తే ఒక్కొక్కసారి ఇరిగిపోతున్నాయి, ఒక్కొక్కసారి బాగా వస్తున్నాయి. ఎందుకులే మళ్ళీ అట్లా అని చెప్పేసి ఇంక ఇట్లా వడపోసిన తర్వాత అయితే కలుపుతాను. ఇంకా టీ తాగిన తర్వాత పిల్లల్ని అయితే ట్యూషన్కి పంపించాను, స్నానం చేపించి. ఇక్కడైతే సాంబార్ అయితే పెడుతున్నాను. ములక్కాయలు అయితే తీసుకొచ్చినవి ఉన్నాయి కదా ఇంటి దగ్గర నుంచి, ఇంకా సాంబార్ పెడదాంలే అని పెడుతున్నాను. వెడల్పాటి పాత్ర అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువ తాలింపులు వేసుకుంటే బాగుంటాయి కదా. అందులోని ఇంకా సాంబార్లోకి పప్పుచారులోకి ఇవైతే బాగుంటాయి అన్నమాట. ఇందులోనే పసుపు, ఇంగువ కూడా వేసుకున్నాను. తర్వాత ఇందులో ఏమేమి వేసుకోవాలనుకున్నా అవన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను కదా. టమాటో, ఉల్లిపాయ, ములక్కాయలు, అలాగే చిలగడ దుంప కూడా ఉంది స్వీట్నెస్ కోసం, అదైతే వేస్తున్నాను. మనం మామూలుగా సాంబార్లోకి అట్లాంటి వాటిలో కొంచెం బెల్లం ముక్క అయితే వేస్తాం కదా, అలా కాకుండా చిలగడ దుంప వేసామనుకోండి స్వీట్నెస్ కొంచెం ఉంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా పుల్లటివి చేసేటప్పుడు కొంచెం స్వీట్ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. రసం అలాంటి వాటిలో కూడా. ఈ ముక్కలు వేగడానికి టైం పడుతుంది కదా, అందులోకి దొండకాయ ఫ్రై చేద్దామని స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకొని తర్వాత దొండకాయ ముక్కలు అయితే వేసుకున్నాను. దొండకాయ ముక్కలు కొంచెం పెద్దవిగానే కట్ చేశాను, ఎందుకంటే దొండకాయ ఉల్లికారం చేస్తున్నాను అనమాట. కాబట్టి కొంచెం పెద్దవిగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా పసుపు వేసుకొని వీటిని అయితే బాగా వేయించుకోవాలి. ఇవైతే పక్కన పెట్టేద్దాం. ఇంకా చూడండి, ఇవి కూడా వేగిపోయాయి అనమాట. ఇప్పుడు ఉడికించిన పప్పు అలాగే చింతపండు కూడా కలిపి మొత్తం ఇట్లా రసంలా అయితే పోసుకున్నాను. ఇంకా దీని నిండా అయితే వాటర్ పోస్తాను, ఎందుకంటే మరిగేసరికి కొంచెం అయితే తగ్గిపోతుంది కదా. సాల్ట్ ఆల్రెడీ వేసాను కాబట్టి ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను. కాకపోతే ఇంకా దీంట్లో సాంబార్ పొడి అవి ఏమి వేయట్లేదు. ఇంక ఈ సాంబార్ని మనం ములక్కాయలు అవి ఉడికి వరకు మరిగించుకుంటే సరిపోతుంది, అంతేనండి. సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా దొండకాయలోకి ఉల్లికారం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా వేగిన తర్వాత 80% వేగిన తర్వాత ఈ ఉల్లికారం కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇంక మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఈ గ్యాప్లో అయితే మజ్జిగ అయితే చేసేసాను అనమాట. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా సాంబార్ కదా అని వడియాలు కూడా వేయించాను. పూరీలు చేసిన ఆయిల్ ఉంది కదా, అందులోనే వేయించేసాను. చూడండి, సాంబార్ కూడా రెడీ అయిపోయింది. అలాగే దొండకాయ ఉల్లి కారం కూడా రెడీ అయిపోయింది. ఇది పూర్తి రెసిపీ కావాలంటే తర్వాత ఎప్పుడైనా వీడియో చేసి పెడతాను. రైస్ కూడా ఉడికింది, పిల్లలకు కూడా అన్నం పెట్టేశాను అనమాట.
పిల్లలేంటంటే వాళ్ళని తినమంటే సరిగ్గా తినట్లేదు. అందుకని చెప్పేసి ఇంక రాగానే నేనే పెట్టాను. ఇంకా మేమందరం తిందాంలే అని ఇంక అన్నీ అయితే పెట్టుకున్నాను. వీడియో తీస్తుంటే కొంచెం మొహమాట పడతారు కదా! అందుకని మొత్తం అయితే వీడియో తీయలేదనమాట. ఇంకెక్కడ కర్రీ ఇవన్నీ చారు ఉన్నాయి కదా! ఇంకా ఇవన్నీ సర్వ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అందరికీ పెట్టేసి ఇంక లాస్ట్‌లో నేనైతే పెట్టుకున్నాను. ఇంకా వడియాలు కూడా వేయించాను కదా! సాంబార్‌లోకి వడియాలు బావుంటాయని. అందులోనూ మనం ఇంట్లో చేసుకున్న వడియాలంటే ఇంకా టేస్ట్ బావుంటాయి. కాకపోతే సమ్మర్లో ఎక్కువ శాతం అప్పడాలు అట్లా వేయించుకుంటూ ఉంటాను. ఇంటి దగ్గర ఉన్నట్లయితే వడియాలు పెట్టుకుంటే పప్పుచారు రసము చేసుకున్నప్పుడు కంపల్సరీ అయితే వేయించుకుంటాము. వీడప్పుడు అంత వేయించుకోము కానీ కాకపోతే ఇంకా అందరూ ఉన్నప్పుడైతే అదొక ఇదిలాగా వేయించుకుంటూ ఉంటామన్నమాట. నేను మా హస్బెండ్ అనుకోండి చాలా తక్కువ వేయించుతాను. ఎందుకంటే రెగ్యులర్‌గా ఎందుకులే అని. కాకపోతే అందరూ ఉంటే కొంచెం సైడ్‌లో బావుంటాయిలే అని చెప్పేసి ఇంక అట్లా వేయించాననమాట. ఇంకా ఫస్ట్ అయితే అందరికీ దొండకాయ ఉల్లికారం అయితే వేశాను. మా హస్బెండ్‌కి ఏంటంటే దొండకాయలు మామూలుగా వేయించితే నచ్చదనమాట. ఇట్లా చేస్తే నచ్చుతుంది తనకి. రాయలసీమ స్టైల్ అనమాట దొండకాయ ఉల్లికారం అనేది. ఇంకా మిగతావిలా కూడా అందరికీ బాగా నచ్చిందనమాట. మామూలు ఫ్రై అయితే అన్నం కలవదు కదా! ఇట్లా చేసుకుంటే అన్నం కలుస్తుంది బావుంది అన్నారు. అందరు ఇట్లా కూర్చొని తింటే అది కూడా బావుంటుంది కదా! కబుర్లు చెప్పుకుంటూ ఎవరిష్టం వచ్చినప్పుడు వాళ్ళు కాకుండా ఇగ అందరూ ఇలా కలిసి తింటే కూడా అదొక సరదాగా ఉంటుంది. పిల్లలకైతే ముందే పెట్టేశాను. ఎందుకంటే వాళ్ళని తినమంటే చాలా సేపు చేస్తున్నారు. పెరుగన్నం తినట్లేదనమాట. కూరన్నం కొంచెం తినేసి లేచి వెళ్ళిపోతున్నారు. అందుకని అలా కాదులే అని చెప్పేసి ముందైతే వాళ్ళకి పెట్టాను. తర్వాత ఇంక మేమైతే తింటున్నామనమాట. ఇంక వీళ్ళకి కొంచెము సాంబార్ వేసిన తర్వాత నేను పెట్టుకుందాంలే మళ్ళీ ఎంగిలి చేత్తో ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఉన్నాను. వాళ్ళేమో పెట్టుకో అంటున్నారు. ఇంకా మధ్యలో ఆపటం ఇంకా అట్లా ఎందుకులే సాంబార్ వేసిన తర్వాత నేను పెట్టుకుంటానులే అప్పుడైతే ప్రశాంతంగా తినొచ్చు అంటే సర్లే అన్నారు. ఇంక అన్నీ దగ్గరే ఉంటాయి కాబట్టి అన్నీ మనమే పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ఇంక నేను కూడా పెట్టుకున్నాను అనమాట. నేనైతే బీట్రూట్, కీరా పెట్టుకున్నాను. తర్వాత దొండకాయ, ఉల్లికారం అవన్నీ పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే మేమైతే గేమ్ ఆడాము. ఆ గేమ్‌లో నేను విన్ అయ్యానమాట. అందుకని విన్ అయిన వాళ్ళకి ఇవి అని చెప్పేసి మా బాబాయ్ అయితే అవి స్టిక్స్ 2 అయితే ఇచ్చాడనమాట. ఇంక తర్వాత నేనైతే ఒక 1 అవర్ పడుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ హెడ్ బాత్ చేయటం వల్ల నాకైతే బాగా నిద్ర వచ్చింది. వాళ్ళందరూ అయితే ఆడుకుంటున్నారు. టీవీ చూసేవాళ్ళు టీవీ చూస్తున్నారు. లేచిన తర్వాత నేను పట్టు మినపప్పు నానబెట్టాను. ఇంకా అవైతే కడిగి వడగట్టాననమాట. ఎందుకంటే గారెపిండి వేయటం కోసం అని చెప్పేసి ఇంకా అవన్నీ కొంచెము మనం వడగట్టినప్పుడు కొంచెం ఆరాలి కదా! అందుకోసం అయితే పక్కన పెట్టేసాను. ఈలోపు టీ తాగేద్దాంలే అని. ఒకవైపేమో పాలు పెట్టాను. ఒకవైపేమో టీ కూడా పెట్టాను. టీ అయితే కాగిపోయినాయి అనమాట. పాలు కూడా కాగినాయి. పిల్లలకి పాలు ఇచ్చేస్తాను తర్వాత ఇంకా మిగతాయి తోడేద్దాంలే అని ఇంకా సేమ్ మార్నింగ్ లాగే ఇంకా చెంబులోకి అయితే వడపోసాననమాట. తర్వాత ఇంక ఇందులో బెల్లం పౌడర్ వేసి కలుపుకొని ఇంకా అందరం అయితే తాగేసాము. ఇంకా గిన్నెలు కడగటము, బట్టలు ఆరేయటము, ఇల్లు ఊడటం అన్నీ మా ఆడపడుచు చేస్తుందనమాట. ఇంకా మళ్ళీ వీడియో తీస్తే తనకి కొంచెం అంటే అందరూ ఇష్టపడరు కదా వీడియో తీయటాన్ని. అందుకనే మ్యాక్సిమం కొన్ని అయితే వీడియో తీయట్లేదనమాట. నేను మామూలుగా అయితే అనుకుంటాను అందరూ ఉన్నప్పుడు చాలా లెంతీ వీడియో తీద్దామని. కాకపోతే నాకంటే ఇప్పుడు అలవాటైంది ఫోన్తో ఇలా వీడియో తీయటం. వాళ్ళు ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం కూడా అంతే కదా ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనల్ని వీడియో తీస్తున్నారని మన దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం కదా! అందుకని చెప్పేసి కొన్ని అయితే వీడియోస్ అయితే తీయట్లేదనమాట. నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత 1 to 1.5 అవర్ అట్లా అయితే పడుకుంటున్నాను. వాళ్ళు అయితే పడుకుంటున్నారో లేదో తెలీదు. ఎందుకంటే కబుర్లు చెప్పుకోవటం, టీవీ చూడటం లేకపోతే పిల్లలు ఉన్నారు కదా! వాళ్ళతో అయితే టైం పాస్ అయితే అవుతుంది. నేను మాత్రమైతే పడుకుంటున్నాను. వాళ్ళే కబుర్లు చెప్పుకుంటారులే నాకు సంబంధం లేదన్నట్టుగా. ఎందుకంటే మార్నింగ్ లేస్తాం కదా! కొంచెం నిద్ర వచ్చినట్టు ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి నిద్ర అయితే పోతున్నాను. ఇంకా నైట్ ఏమో కొంచెం లేట్‌గా పడుకుంటున్నాను. వీడియోస్ అట్లా ఎడిట్ చేసుకొని వాళ్ళందరూ పడుకున్న తర్వాత ఇంకా అప్పుడే కదా కొంచెం గొడవ తక్కువ ఉండేది. పిల్లలుంటే కొంచెం గొడవ ఉంటుంది తెలిసిన విషయమే కదా! ఇంకా వాళ్ళందరూ పడుకున్న తర్వాత నేనైతే వీడియోస్ ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటున్నాను. అందరూ ఉన్నప్పుడు ఏంటంటే మైండ్ సరిగ్గా పనిచేయదనమాట. ఎట్లా ఎడిట్ చేయాలా ఏంటనేది. అందుకని ఎడిట్ చేయట్లేదు. అందరూ మాట్లాడుకుంటూ ఉంటాం కదా! అందుకని సరిగ్గా అర్థం కాదు. అందుకని పడుకున్న తర్వాత అనుకోండి నేను ఒక్కదాన్నే కాబట్టి ఎడిట్ చేసుకోవడానికి నాకు కొంచెం మైండ్ సెట్ బాగుంటుంది ఆలోచించడానికి. అందుకని అందరూ పడుకున్న తర్వాత ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను.
ఇంకా పప్పు మినపప్పు అయితే కడిగాను కదా, అవి ఇంకేంటంటే కొంచెమేమో గారెలకి, కొంచెమేమో ఇడ్లీ పిండి వేస్తున్నాను. ఎందుకంటే నేను గారెలు తినను, పిల్లలు కూడా తినరు కదా, అందుకని మళ్ళీ బయట టిఫిన్ తెచ్చుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా కొంచెము ఇడ్లీ రవ్వ కూడా కలిపేసాను అనమాట. ఇడ్లీ పిండి గారె పిండి 2 అవుతాయిలే అని చెప్పేసి. మార్నింగ్ అంటే మళ్ళీ లేట్ అవుతుంది కదా, మనం నైట్ నానబెట్టిన మార్నింగ్ ఇవన్నీ కడిగి మిక్సీ వేసి, అందుకని చెప్పేసి ముందు రోజు సాయంత్రమే మిక్సీ వేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. చూడండి, పిండి అయితే గట్టిగా వేసాను. ఇడ్లీ పిండి ఏమో బయట పెట్టేస్తాను, గారె పిండి ఏమో ఫ్రిడ్జ్లో పెడతాను. ఎందుకంటే పిండి కొంచెము అంటారు కదా ఘాటుగా అట్లా అయిపోయిందని చెప్పేసి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు కొన్ని అయితే ఉంటే మడతేస్తున్నాను. 2 సార్లు అయితే వేస్తున్నాం అనమాట. ఆఫ్టర్నూన్ అందరూ స్నానాలు చేసిన తర్వాత మళ్ళీ బట్టలు ఉంటాయి కదా, అవైతే నేను మడతలు వేస్తున్నాను. మార్నింగ్ ఆరేసిన బట్టలు అయితే ఆల్రెడీ మా ఆడపడుచు మడత పెట్టేసింది నేను పడుకున్నప్పుడే. ఇంక ఇవి ఉన్నాయన్నమాట మిగతా బట్టలు కొన్ని. ఇవైతే నేనైతే మడతలు పెట్టేసి ఇంక సర్దేశాను. ఇంక ఈరోజు ఏంటంటే మార్కెట్కి వెళ్ళే పని కూడా ఉంది. ఇక్కడైతే సంత పెడతారు కదా, వెళ్ళాలన్నమాట. మా హస్బెండ్కి వర్క్ అయిపోయిన తర్వాత ఇద్దరం వెళ్దాంలే, వెజిటబుల్స్ తీసుకొద్దామని. ఎందుకంటే కొంచెం వెజిటబుల్స్ ఇప్పుడు ఎక్కువే పడతాయి కదా, మేమంటే ఒక్క పూటే కాబట్టి అన్నం కొంచెం సరిపోతాయి. ఇప్పుడు ఇంకా 2 పూటలు చేయాలి కాబట్టి వెజిటబుల్స్ కొంచెం ఎక్కువే తీసుకురావాలన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా సంతలో అయితే మనకు కొంచెం తక్కువ రేటుకి పడతాయిలే, సంతకి వెళ్ళి తీసుకొద్దామని అయితే ఉన్నాము. మా పాప అయితే ఇక్కడ ఏందో డాన్స్ వేయడానికని రెడీ చేయించుకుందంట, ఎలా ఉందని చూపిస్తుంది నాకు. ఇంకా తర్వాత ఇంకా వీళ్ళేమో న్యూడిల్స్ కావాలని అడిగారంటే సరే అని న్యూడిల్స్ అయితే తీసుకొచ్చారనమాట. టేస్ట్ బాగుందా అంటే బాగుందని చెప్తున్నారు. అది ఘాటుగా ఉండేసరికి మా పిల్లలేమో వద్దన్నారు. ఇంకా నేను మా హస్బెండ్ అయితే సంతకి వెళ్ళిపోయాను అనమాట. ఫ్రూట్స్ అవి ఆల్రెడీ అంతకుముందు తెచ్చినవే ఉన్నాయి, ఇంకా ఫ్రూట్స్ ఏం తీసుకోలేదు. వెజిటబుల్స్ ఆకుకూరలు అయితే తీసుకొచ్చాను. గోంగూర మెంతికూర అయితే తీసుకొచ్చానమాట. కొంచెం గోంగూర చట్నీ అంటే అందరు ఇష్టపడతారు కదా, మెంతికూర ఏమో పప్పు చేయొచ్చులే అని తీసుకొచ్చాను. కొంచెం కూరలు కూడా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి కదా, ఎప్పుడైతే 1/2 కేజీ అట్లా తీసుకొస్తాను. ఈసారి అయితే అన్నీ 1/2 కేజీలు తెచ్చాను. టమాటా ఎప్పుడు 2 కేజీలు తెస్తాను, అవి అయితే సేమే తీసుకొచ్చాను. ఈసారి గోరుచిక్కుడుగా బెండకాయ అయితే తీసుకొచ్చాను. మామూలుగా అయితే అవి చాలా తక్కువ అనమాట తీసుకొచ్చేది, ఎందుకంటే మా హస్బెండ్ బెండకాయ తినరు, పిల్లలకు కూడా అన్నం కలవదు. ఎప్పుడైనా తెచ్చినా 1/2 కేజీ తీసుకొచ్చి పులుసులాగా చేస్తాను. ఈసారి ఇంక అన్నీ 1/2 కేజీ తీసుకొచ్చాను. 1/2 కేజీ అయితే 30 రూపీస్ అంట, కేజీ అయితే 50 రూపీస్ అన్నారు. సరేలే, మళ్ళీ సాటర్డే కూడా పెడతారు సంత, అప్పుడు తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి 1/2 కేజీలు అయితే తీసుకొచ్చాను. ఇంక ఇవన్నీ అయితే సర్దాలి. ఇంకా గోంగూర ఇవన్నీ ఒలిస్తే బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకా మా ఆడపడుచుకైతే ఇచ్చానమాట వాళ్ళమ్మని. నేను మెంతికూర వలుద్దాంలే అని ఒలిసి కవర్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మార్నింగ్ వంట చేసుకునేటప్పటికి మనకి ఈజీగా ఉంటుంది. సొరకాయ అయితే 20 రూపీస్ పడింది. ఇంకా ఏంటంటే చట్నీ చేయడానికి ఉంటుందిలే అని తెచ్చాను సొరకాయ. మా వాళ్ళు ఎవరు సొరకాయ తినడానికి ఇష్టపడరు, కాకపోతే చట్నీ చేస్తే తింటారనమాట. ఓవరాల్గా చూడండి, ఇవన్నమాట నేను తెచ్చిన వెజిటబుల్స్. దొండకాయ, బెండకాయ, మామిడికాయలు తీసుకొచ్చాను పులిహోర చేద్దామని. క్యారెట్, బీట్రూట్, క్యాప్సికము, బీరకాయలు తీసుకురాలేదు, బీరకాయలు కొంచెం బాగాలేదని గోరుచిక్కుడుకాయలు అవి తీసుకొచ్చాను. బీరకాయలు, పొట్లకాయలు కొంచెం ముదురుగా ఉన్నాయి, నెక్స్ట్ సాటర్డే అన్న అవి తీసుకురావాలి. ప్రస్తుతానికైతే ఇవి తీసుకొచ్చాను. ఇంకా గోంగూర అయితే మా ఆడపడుచు వలుస్తుంది కదా, నేనైతే మెంతికూర వలిచి కవర్లో అయితే పెడుతున్నాను. మెంతికూర పప్పు చేసుకోవచ్చులేని, ఎందుకంటే ఇది కొంచెమే అవుతుంది, మనం ఎంత తెచ్చినా కానీ మామూలు కర్రీకి సరిపోదు. 2 కట్టలు గోంగూర, 2 కట్టలు మెంతికూర అయితే తీసుకొచ్చాను. ఇంకా గోంగూర ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ గోంగూర చట్నీ చేద్దాంలే అని వాళ్ళు ఇచ్చిన గోంగూర బయటే పెట్టాను, ఎందుకంటే కొంచెం వడబడుతుంది కదా, వడబడితే బాగుంటుంది అంటారు కదా గోంగూర, అందుకని చెప్పేసి బయట పెట్టాను. ఇంకా మెంతికూర వలిచిన తర్వాత కవర్లో వేసేసి ఇంకా వెజిటబుల్స్ కూడా ఫ్రిడ్జ్లో అయితే సర్దేశాను. ఇంకా కర్రీ ఏంటంటే మార్నింగ్ సాంబార్ చేసాం కదా, అదే ఉంది. ఇంకా మిగతా అందరు కూడా మాకు అంత ఆకలి కట్టలేదు, ఇంకా కర్రీస్ ఏమి వద్దులే అని చెప్పారు, అందుకని కర్రీస్ కూడా ఇంక వేరే ఏం చేయలేదు. మా పాప ఇక్కడ టీవీలో సాంగ్స్ పెడితే ఇంకా అవి చూస్తూ డాన్స్ అయితే వేస్తుంది అనమాట. తనకి బాగా ఇంట్రెస్ట్, కూచిపూడి నేర్చుకోమంటే 1 మంత్ 2 మంత్స్ వెళ్ళింది ఇక్కడ. నేను ఇక్కడ నేర్చుకొని గుంటూరులోనే నేర్చుకుంటాను అంటుంది. గుంటూరులో ఉన్నప్పుడు సమ్మర్లో 1 మంత్ అయితే వెళ్ళింది. ఇంకా పిల్లలేమో టీవీ కాడ ఆడుకుంటున్నారు, వీళ్ళేమో ఇక్కడ కూర్చొని బాతాకాని అయితే వేసారనమాట. ఇటువైపు నుంచి చల్లటి గాలి వస్తుందిలే అని చెప్పేసి బాల్కనీ వైపు అయితే చల్లగా గాలి వస్తుంది అనమాట. ఈవినింగ్ టైం కొంచెం చల్లగా అవుతుంది కదా,
మా డే అయితే ఈరోజైతే ఇలా గడిచిపోయింది. లైక్ చేసి షేర్ చేయండి.